ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనములో దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి అంటే ఆయన యొక్క మాటను మనం వినేవారంగా ఉండాలి. శ్రద్ధతో ఆయన మాటలు విని ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు తన యొక్క మాట ప్రకారంగా మనల్ని జీవించేవాడుగా ఉంటాడు. ఆయన యొక్క మాటలు మనం ఏ రీతిగా వింటున్నాము? శ్రద్ధ ఆసక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా? విన్న వాక్యాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో అన్వయించుకొని అప్రకారంగా మనం కొనసాగగలుగుతుంటున్నామా? అలాగనే ఉన్నప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఆ రీతిగా జీవిస్తూ వచ్చినాడు. తాను దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు. దేవా, నీ యొద్ద నేను ఒక్క వరం అడుగు తిని నీ యొక్క మందిరంలో ధ్యానించుటకు, నీ ఆలయంలో నివసించుటకు నాకు కృపనిమ్మని దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన విధముగా భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుతూ ఆయన యొక్క ఇష్టాన్ని జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ విధంగా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు దీవించబడే వారంగా ఉంటాం. గలిలయలోని కానాలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క మాట విన్నప్పుడు నీటిని ద్రాక్షారసంగా దేవుడు మారుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనారు. అందులో ఒకడు సమరయుడని దేవుని వాక్యం లూకాసు వార్త 17వ అధ్యాయంలో రాయబడుతుంది. వారు ప్రభు మాటను బట్టి వారు యాజకునికి తమ దేహములు కనపరుచుకున్నటకు వెళుతూ వచ్చినప్పుడు వారు స్వస్థపరచబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మాట విన్నప్పుడు మనము దీవించబడే వారంగా ఉంటున్నాం. కనుక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ప్రభువుని ప్రేమించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగన మనం దేవుని మాట విని దీవించబడదుము గాక.